అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే, అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో దేని గురించి అనేది తమ్మునేల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఎస్, అరుణాచల పుణ్యక్షేత్రం. ఈ టెంపుల్ వచ్చేసి తిరువణమలలో ఉంది. 1 year నుంచి అరుణాచలం వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నాను. వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు. ఫ్రెండ్స్, నా బ్రదర్స్ని రమ్మన్నాను, లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేవారు. ఇప్పుడు ఈ రోజు ఆయన పిలుపు అయితే వచ్చింది. ఇక ఎవరికి చెప్పకుండా నేనైతే శివయ్యనే తెలుసుకుంటూ బయలుదేరిపోయాను. మన తెలుగు స్టేట్ నుంచి అయితే తిరువణమలై వెళ్ళడానికి లిమిటెడ్ ట్రైన్స్ ఉన్నాయి. మనకైతే ఖమ్మం నుంచి కాట్పాడి జంక్షన్కి సంఘమిత్ర ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది. అప్పుడే టికెట్ బుకింగ్ కస్టమ్స్ జనరల్ టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ వచ్చేసి జస్ట్ 250 రూపీస్ మాత్రమే. రాత్రి 12కి రావాల్సిన ట్రైన్ 12:45కి వచ్చింది. విజయవాడ నుంచి అయితే కొంచెం ఫ్రీ అయింది, సీట్ దొరికింది. పండుకుందాం అంటే నిద్ర రాలేదు. ట్రైన్ చేరుకునే టైం కంటే ఒక 15 minutes ముందే మనమైతే కాట్పాడ్ జంక్షన్ కి మధ్యాహ్నం 12కి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి తిరువణమల వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, వెల్లూరు బస్ స్టాండ్ కి వెళ్ళాలి. స్టేషన్ బయట నుండి ఆటోకి అడిగితే 150 or 200 అలా చెప్తారు. కొంచెం బ్రిడ్జ్ ముందుకు వెళ్తే షేర్ ఆటోలు ఉంటాయి. వీళ్ళైతే 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. అలా అయితే నేను స్టార్ట్ అయ్యాను. వెల్లూరు బస్ స్టాండ్ కి చేరుకున్నాం. ఆప్షన్ 2, వెల్లూరు బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ తిరువణమలై. ఇక్కడ నుంచి మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. నేనైతే బస్ ఎక్కేసాను. టికెట్ వచ్చేసి 75 రూపీస్ మాత్రమే. 2 hours అలా ఉంటుంది ఈ ప్రయాణం. డే టైం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల మధ్య ఉన్న ప్రదేశాలన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. యాక్చువల్లీ చాలా ప్లేసెస్ సినిమాటిక్ గా చాలా బాగున్నాయి. 1.5 hours తర్వాత మనం తిరువణమలైకి అయితే చేరుకున్నాం. ఓం నమః శివాయ. బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే టెంపుల్ ఎంత దూరం ఉందో అనుకున్నాను, బట్ 1/2 kilometer మాత్రమే ఉంది. సో ఇప్పుడు స్టే చేయాలి. టెంపుల్ కి దగ్గరలో ఉన్న లాడ్జెస్, హోటల్స్ అన్నీ తిరిగాను. చాలా ప్లేసెస్ లో 1K or 1500, 2000 అలా ఛార్జ్ చేస్తారు. నేనైతే ఇక్కడ ఇది SR లాడ్జ్ లో అయితే రూమ్ తీసుకున్నాను. చిన్నగా ఉన్న కంఫర్టబుల్ గా ఉంది. రూమ్ వచ్చేసి మన బడ్జెట్ లో అయితే ఉంది, 500 రూపీస్ మాత్రమే. బ్రష్ చేసుకొని టిఫిన్ అయితే తినేసాను. రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాను. గిరి ప్రదక్షిణ ముందు వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. అదిగో రాజగోపురం కనబడుతుంది. అయితే మనం రాజగోపురంకి అయితే చేరుకున్నాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి. గోపురం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. నేనైతే ఈవినింగ్ 4:30కి స్టార్ట్ చేశాను. అరుణాచల శివ, ఓం నమ శివ అనుకుంటూ మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలి. మనసులో ఎటువంటి వేరే ఆలోచన రాకుండా చూసుకోవాలని అయితే అంటారు. దారిలో అష్టలింగాలు, మిగతా చాలా టెంపుల్స్ కనపడతాయి. వాటిని దర్శించుకుంటూ అయితే వెళ్ళాలి. మొదటి లింగం ఇంద్రలింగంని దర్శించుకొని అయితే నా నడక ప్రారంభించాను. మొదటిసారి కాబట్టి దారిలో అడిగి వెళ్ళాను. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రతి లింగం దాటాక రూట్ మ్యాప్ ఉంటుంది. ఇందులో ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము, నెక్స్ట్ ఏ టెంపుల్ వస్తుంది అనేది క్లియర్ కట్ గా రాసి ఉంటుంది.
ఇక్కడ ముందుకు వస్తే అగ్నిలింగం అయితే ఉంటుంది. అది రైట్ సైడ్ కొంచెం లోపలికి ఉంటుంది. దానిలో రమణ మహర్షి ఆశ్రమం వచ్చింది. ఇక్కడ మొబైల్ ఫోన్ వాడడం, ఫొటోస్ తీయడం నిషేధం. ఈ ప్లేస్ లో చాలా మంది ఫారెనర్స్ స్టే అండ్ ఇక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మనసుకు తెలియని ఒక ప్రశాంతత ఇక్కడ మనకు దొరుకుతుంది. నేనైతే దారిలో ఉన్న అన్ని టెంపుల్స్ ని కవర్ చేసుకుంటూ వెళ్ళాను. అరుణాచల కొండను చూస్తూ మనమైతే చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వెళ్తాం. మార్గ మధ్యలో ఆది అన్నమలై టెంపుల్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది, విజిట్ చేయండి. దారిలో ఫుడ్ మసాజ్ బోర్డులు అన్ని కనబడతాయి. వీళ్ళు 5 minutes 20 rupees మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లింగాలన్నీ చూసుకుంటూ వస్తూ ఉంటే దారిలో మోక్ష మార్గం కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం బయటికి వస్తే మన పాపాలన్నీ తొలగి జీవితాన్ని మొదటి నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంటుందని చెప్తారు. మోక్షం అయితే లభిస్తుంది. 8 kilometers దాటాక నా లెగ్ విపరీతంగా నొప్పేసింది. నరకం కనబడింది. కాళ్ళ పైన నరాలన్నీ ఉబ్బినాయి. అందులో రెయిన్ కూడా ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది. శివ అనుకుంటూ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాను. మళ్ళీ ఒకసారి వినాయకుని పూజ చేసుకొని మొక్కుకొని రాజగోపురం దగ్గరికి అయితే చేరుకున్నాను. అసలు ఓపిక అనేది లేదు. చేరుకున్నాక గిరి ప్రదక్షిణ ఎండ్ అయ్యాక ఇక్కడ దీపం వెలిగించి మొక్కుకొని ఆపేసేయాలి. నా ప్రదక్షిణ అయిపోయేసరికి 8:30 అయిపోయింది. గుడి ద్వారాలు మూసేశారు. రెయిన్ ఉండటం వలన కొద్దిసేపు అలా రాజగోపురం దగ్గర కూర్చొని రూమ్కి రిటర్న్ అయ్యాను. దారిలో టిఫిన్ తినేసి చేరుకున్నాను. కాళ్ళు అయితే బాగా నొప్పిసింది. దానివల్ల నా నిద్ర రాలేదు. ఇక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే 4కి లేచి ఫ్రెష్ అప్ అయి స్వామివారి దర్శనం కోసం నడక సాగించారు. కానీ లెగ్ పెయిన్ అలానే ఉంది. దానివల్ల మెల్లగా చేరుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి క్యూ లైన్ ఉంది. వెయిట్ చేసిన తర్వాత 5:30కి అయితే రాజగోపురం గేట్ ఓపెన్ చేశారు. ఇక్కడ ఉచిత దర్శనం ఉంది. 50 రూపీస్ దర్శనం అయితే ఉంది. అన్ని గుళ్ళలో ఉచిత దర్శనం లేట్ ఉంటుంది. స్పెషల్ దర్శనం అనేది తొందరగా అయిపోతుంది. కానీ ఇక్కడ అరుణాచలంలో మాత్రం ఫ్రీ దర్శనం తొందరగా అయిపోతుంది. స్పెషల్ దర్శనం లేట్ పడుతుంది. నేనైతే ఉచిత దర్శనం నుంచి అయితే లోపలికి వెళ్ళాను. చేరుకోగానే నొప్పి ఏం తెలియట్లేదు. శివయ్యని దర్శనం చేసుకోవాలనే కోరిక తప్ప ఇంకేం లేదు. దారిలో కోనేరు కూడా కనబడుతుంది. టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంది.
5:30కి లోపలికి వచ్చాం. 5:57కి గర్భగుడిలో అయితే చేరుకున్నాం. అరుణాచల శివ దర్శనం అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో వేడిగా ఉంటుంది. చాలా అంటే చాలా తడిసిపోయాను. కొద్దిసేపు పక్క నుండి శివయ్యని స్మరించుకుంటూ బయటకు వచ్చేసాను. చుట్టూ ఉన్న టెంపుల్స్ దర్శనం చేసుకొని ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాను. ఇలా అరుణాచలేశ్వరుని దర్శనం అయితే పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత దారిలో ఉన్న షాప్లో కొన్ని ఐటమ్స్ తీసుకొని రాజగోపురం మీదుగా వెళ్తుండగా అసలు ఈ ప్లేస్ని అయితే వదిలి వెళ్ళబుద్ధి అయితే కాలేదండి. ఆ తర్వాత డైరెక్ట్గా రూమ్కి వచ్చేసి బ్యాగ్ ప్యాక్ చేసుకొని బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి వెల్లూరుకి అయితే 65 రూపీస్ ఛార్జ్ చేశారు. అలా బస్లో నిద్రపోయాను. బస్ దిగాక ఆటో ఎక్కి కాట్పాడి జంక్షన్కి వచ్చేసాను. టైం వచ్చేసి 10:30 అలా అయింది. ట్రైన్ వచ్చేసి 12:55కి ఉంది. సో టిఫిన్ తినేసి వెయిటింగ్ హాల్లో అలా వెయిట్ చేశాను. మనకి ఇక్కడ నుంచి అయితే ఖమ్మంకి 250 రూపీస్ ఛార్జ్ అంతే. ట్రైన్ అయితే టైంకి వచ్చేసింది. రష్ ఫుల్ ఉన్నారు. ఏదోలా ఒక సీట్ అయితే దొరికింది. ట్రైన్ అయితే లేట్ ఉంది బాగా. ఖమ్మం చేరుకునేసరికి 12 దాటుద్దని అర్థమైంది. సో డిన్నర్ వచ్చేసి మనకి ఇక్కడ ట్రైన్లోనే చేసేసాను. వెజ్ బిర్యానీ తినేసాను. 80 రూపీస్ పడింది. అలా విజయవాడ దాటేసి మా ఊరు ఖమ్మం అయితే చేరుకున్నాను. నొప్పి తగ్గలేదు, కానీ ఆ ప్రదేశం నుంచి వచ్చేసాక అర్థమైంది నేను ఒక్కడిని ఇంత దూరం ఇంత గొప్ప ప్రయాణం చేశానంటే దానికి కారణం శివయ్య. ఆయన నాతో ఉన్నారు. నేను వెళ్ళి వచ్చేదాకా నాకు తోడుగా ఉన్నారు. అందుకే ఎలాంటి ఆటంకాలు కష్టాలు లేకుండా నా అరుణాచల యాత్రను కంప్లీట్ చేశాను. ఓం నమః శివాయ. నా బడ్జెట్ వచ్చేసి 1800 రూపీస్లో అయితే అయిపోయింది. లిస్ట్ ఇక్కడ పెట్టాను చూడండి. మీరు కూడా అరుణాచలం వెళ్ళాలనుకుంటే శివయ్యను తలుచుకొని హ్యాపీగా వెళ్ళిరండి. అక్కడికి వెళ్ళాక ఏం భయం అక్కర్లేదు, శివయ్య చూసుకుంటారు. మరి మీరు అరుణాచలం వెళ్ళారా? కింద కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. ఓం అరుణాచలేశ్వరాయ నమః.